ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గతంలో ఒకసారి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్నారు, నేను ముఖ్యమంత్రి కాకపోతే రౌడీని అయి ఉండేవాడిని అని చెప్పని. నేను ముఖ్యమంత్రిని కాకపోతే ఏం పని చేసి ఉండేవాడివి అంటే నేను రౌడీని అయి ఉండేవాడిని అని చెప్పని. ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అని చెప్పని ఒక సామెత ఉన్నది. ఆ సామెత ఇవాళ తెలంగాణలో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పటికీ కూడా కుక్కతో ఒక గుండ్రాయి కట్టిన చక్కగా కాదన్నట్టుగా ఇవాళ తన నిజస్వరూపాన్ని ఇవాళ కొనసాగిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఇవాళ స్పష్టంగా చూస్తూ ఉన్నాం. తెలంగాణ ఈజ్ నోన్ టు బి ఎ పీస్ఫుల్ స్టేట్. పర్టిక్యులర్లీ హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెంది అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా మారి మేము బాంబేలో ఉండం, మేము కలకత్తాలో ఉండం, మేము మద్రాసులో ఉండం, ఢిల్లీలో ఉండం, మేము హైదరాబాద్లో ఉంటామని చెప్పని దేశ నలుమూలల నుండి వాళ్ళ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అవుతున్నటువంటి ఒక పీస్ఫుల్ సిటీని, గ్లోబల్ సిటీని ఇవాళ 18 నెలల రేవంత్ రెడ్డి పాలనలో రౌడీజానికి అడ్డాగా మార్చి, గూండాయిజానికి అడ్డాగా మార్చి ఇవాళ మొత్తం బ్రాండ్ హైదరాబాద్ను, గ్లోబల్ బ్రాండ్ హైదరాబాద్ను సర్వనాశనం చేస్తూ ఉన్నారు. దానికి ప్రతీకగానే యథా రాజా తదా ప్రజా అన్నట్టుగా ఆయనే ఎట్లున్నాడు కాబట్టి మేమెందుకు తక్కువ ఉండాలన్నట్టుగా ఇవాళ మైనంపల్లి హనుమంతరావు గారు కావచ్చు, లేకపోతే ఆయన కొడుకు రోహిత్ రావు గారు కావచ్చు, వీళ్ళంతా కూడా మల్కాజిగిరిలో మన జరిపినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రౌడీజానికి పరాకాష్ట, పచ్చి బూతులకు పరాకాష్ట, బెదిరింపులకు పరాకాష్ట ఎట్లా ఉందో చూసినాం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం.